ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీ గౌరీ దేవతాయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో అభిషేకాలకు ఎటువంటి పదార్థాలు ఉపయోగించాలి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవికి అభిషేకార్చన నిర్వహిస్తూ పరమేశ్వరుడికి మహావిష్ణువుకు కూడాను అభిషేకాదులు నిర్వహించేటువంటి విధి విధానం ఉంది. ప్రతినిత్యం కూడాను మనం ఈ శ్రావణ మాసంలో విష్ణుదేవుని, అలాగే పరమేశ్వరుణ్ణి, అలాగే లక్ష్మీదేవిని కూడాను అభిషేకార్చన చేయవచ్చు. లక్ష్మీదేవికి అభిషేకార్చన చేసేటప్పుడు ఆవు పాలు తప్పనిసరిగా వినియోగించాలి. ఈ ఆవు పాలు ఉపయోగిస్తూ మనకి గంగ, పరిపూర్ణవంతమైన స్వచ్ఛమైనటువంటి గంగా నీటిని శ్రీ సూక్తం చదువుతూ కనుక లక్ష్మీదేవికి అభిషేకం చేసినట్లయితే మన జీవితంలో నిరాశ అనేది ఉండనే ఉండదు. మన కోరికలన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే అసుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో గనక ఈ శ్రావణ మాసంలో అభిషేకం చేసినట్టయితే విశిష్టవంతమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకు పరమేశ్వరుడు కలిగిస్తాడు. విష్ణుదేవునికి కూడాను శనివారం నాడు తప్పనిసరిగా ఆవు పాలతో, ఆవు నెయ్యితో, చక్కటి నారికేళం నీటితో అభిషేకం నిర్వహించవచ్చు. ఇలా నిర్వహించడం వలన మనకు భోగభాగ్యాలు కలుగుతాయి అని కూడా శాస్త్రం. అభిషేక ప్రియ శివ అనేటువంటి పేరు పరమేశ్వరుడికి ఉన్నది కాబట్టి వివిధ రకాలైనటువంటి పండ్ల రసాలతో కూడి ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు పెరుగు, కొబ్బరి బోండం నీళ్ళు ఇవన్నీ కూడా కలిపి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ప్రతి సోమవారం కూడా శ్రావణ మాసంలో అభిషేకం ఎవరైతే నిర్వహిస్తారో పరమేశ్వరుడికి వారి జీవితం సుసంపన్నంతో వెలుగొందుతుంది. చివరి దశలో ఏ బాధ లేకుండా దోసపండు తన తీగ నుంచి ఏ విధంగా పండిన తరువాత విడిపోతుందో ఆ విధంగా ఈ యొక్క మానవుడు చివరి దశలో శరీరాన్ని వదిలి వెళ్ళటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో చేసినటువంటి అభిషేకార్చన ఫలం వల్ల. అందుకనే మహామృత్యుంజయ మంత్రం కూడా చదువుతాం పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని కదా. ఆ మంత్రాన్ని నిత్యం కూడా మనం ఈ శ్రావణ మాసంలో ఉదయం పూట లేక సాయం సంధ్యా సమయంలో కూడా మననం చేసుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. సర్వే జనా సుఖినో భవంతు.